నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో జరిగిన హత్య కేసు వివరాలను కల్వకుర్తి డీఎస్పీ సాయిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నెల సెప్టెంబర్ 3న తండ్రి బాలయ్యను కుమారుడు బీరయ్య కర్రతో కొట్టి హత్య చేశాడు. తన కూతుర్ని చేతబడి చేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారని అనుమానంతో బీరయ్య హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో బీరయ్య బంధువు అంజు కూడా సహకరించాడు. హత్య అనంతరం బాలయ్య మృతదేహాన్ని తల మొండెం వేరు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుండి ఒక కారు, బైకు, యాక్సిల్ బ్లేడు, 4 చెవి పోగులు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు బీరయ్య A1గా, నిందితుడు అంజీ A2లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు వెల్లడించారు. ఇక్కడ వాసవి నగర్ కల్వకుర్తికి చెందినటువంటి వ్యక్తి వచ్చి తన ఫిర్యాదులో తన తండ్రి చాగొండ బాలయ్య 75 సంవత్సరాల వయసు గల వ్యక్తి ఇంటి నుంచి 3వ తారీఖు 3 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరి వ్యవసాయ భూమికి వెళ్ళాడండి. ఆ తర్వాత నుంచి కనిపించలేదని ఆయనకి డౌట్ వచ్చి అక్కడ బండి ఉండటము, రక్త మార్కలు ఉండటము, ఒక కట్టె ఉండటంతో అనుమానంతో అక్కడ సీసీ ఫుటేజ్ చెక్ చేయగా తన తమ్ముడు అయినటువంటి అక్యూర్డ్ బీరయ్య, చాగొండ బీరయ్య 39 సంవత్సరాలు ఇతను, మరియు వాళ్ళ బంధువు అయినటువంటి ఓరే అంజి 21 సంవత్సరాలు కార్ డ్రైవర్ ఇతను, రంగాపూర్ గ్రామము, ఒంగూరు మండలం. వీళ్ళిద్దరూ ఈ తమ్ముడు కట్టెతోని బాగా కొట్టడంతో అక్కడ కింద పడిపోయిండు, రక్త మార్పులతో ఉన్నాడు. ఆ తర్వాత తన అంజీ అనే వ్యక్తిని A2ని కారు రెడీగా పెట్టుకొని రంగాపూర్ చౌరస్తా ఇక్కడ దగ్గరలో ఉన్నాడు. అతను పిలవగానే ఎమ్మటే వచ్చేసి వాళ్ళ తండ్రిని తీసుకొని పోవడం ఎమ్మటే జరిగింది. ఆ తర్వాత ఈయన బైక్ మీద వెళ్ళి ఈ ఒంగూరు మండలం రంగాపూర్ DLI కాలువ దగ్గర యాక్సా బ్లేడుతో తలని మొండాన్ని వేరు చేసి ఆ DLI కాలువలో తలని వేయటం అనేది జరిగింది. ఆ తర్వాత అదే కారులో తీసుకుని వెళ్ళి డిండి చింతపల్లి దగ్గర బ్రిడ్జి పై నుంచి బాడీని తోసి నీళ్ళల్లో వేయటం అనేది జరిగిన తర్వాత ఇద్దరు కలిసి పరారయ్యి వినారు. నిన్న 3 గంటల ఇతని 2 గంటల ప్రాంతంలో సిఐ కల్లకుర్తి గారు, SI మాధవరెడ్డి గారు, సిఐ కల్లకుర్తి మన IO గారు నాగార్జున గారు ఈ నమ్మదగిన సమాచారంతో వీళ్ళిద్దరిని కారుతో సహా పట్టుకోవడం అనేది జరిగింది. పట్టుకొని వచ్చినాక తనని కన్ఫెషన్లో విచారించగా ఏమని చెప్పిందంటే, ఇది వాళ్ళని ముందు వేసుకున్న ప్రకారంగానే ముందు ప్లాన్ ప్రకారంగానే అతని తండ్రిని చంపటము, ఇతని కారు అవైలబిలిటీ ఉండమని చెప్పడం, A2కు ఇద్దరు కలిసి తీసుకొని చంపి తీసుకొని పోవడం అనేది జరిగింది. దీనిలో వేరు చేసేటప్పుడు తలకు బంగారు రింగులు ఉంటాయి కదా, చెవుల రింగులని కూడా ఆ చెవు కోసి తీసుకోవడం అనేది జరిగింది. ఆ చెవు పోగులు ఇంట్లో దాచిపెట్టడం అనేది జరిగింది. ఈ కన్ఫెషన్లో భాగంగా మేము స్విఫ్ట్ డిజైరు, దానికి మొండాన్ని వేడి చేయడానికి ఉన్నటువంటి యాక్సా బ్లేడు అండ్ హోండా బైకు, 4 చెవి పోగులు బంగారు దిండులు, వీళ్ళ యొక్క సెల్ ఫోన్లు అనేటువంటిది సీజ్ చేయడం అనేది జరిగింది. ఈరోజు వీళ్ళని ప్రొడ్యూస్ చేయడం అనేది